అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము ఈ తుంటి నొప్పి గురించి, అంటే తుంటి నొప్పి రావడానికి గల కారణాల గురించి తెలుసుకుందాము. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కోవిడ్ తర్వాత ఈ యంగ్ ఏజ్‌లో కానీ అండ్ ఆఫ్టర్ 30 ఇయర్స్ కానీ, 40 ఇయర్స్ కానీ ఎవరైతే కోవిడ్‌తో సఫర్ అయిన వాళ్ళు ఈ తుంటి నొప్పితో వచ్చేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం అన్నట్టు. దానికి గల కారణం గురించి తర్వాత చర్చించుకుంటాం. అసలు తుంటి నొప్పి రావడానికి గల ప్రధాన కారణాలు 5 కారణాలు. ఒకటి అంటే తుంటి నొప్పి అంటే హిప్ జాయింట్ అంటారు. అంటే హిప్ జాయింట్‌లో ఎక్కువగా మనకి ఈ ఒక వయసు తర్వాత ఈ ఈ ఏదైతే ఈ జాయింట్‌లో మనకి మోకాళ్ళు ఎట్లయితే అరుగుతాయో అలానే వీళ్ళకి ఏందంటే ఈ జాయింట్ అరగడం అనేది చూస్తుంటాం అన్నమాట. జనరల్‌గా ఆఫ్టర్ 50, 60 ఇయర్స్‌లో ఇది ఎక్కువగా మనం చూస్తుంటాం. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఇది ఒక ప్రధాన కారణం అన్నమాట. ఇది ఎక్కువగా మనము ఈ వెస్టర్న్ కంట్రీస్‌లో ఎక్కువగా చూస్తుంటాం. అంటే మన ఇండియాలో చాలా తక్కువగానే చూస్తుంటాం అన్నమాట. అంటే ఈ మోకాళ్ళ అరుగుదలను ఎక్కువగా చూస్తాం కానీ ఈ తుంటిలో వచ్చే ఏదైతే జాయింట్ అరుగుదలని చాలా తక్కువగానే మనం చూస్తుంటాం. ఇది ఒక ప్రధాన కారణం, ఎక్కువగా మనకి తుంటి నొప్పి రావడానికి కారణం. ఇది కాకుండా కొంతమందిలో ఈ గజ్జల్లో నొప్పి, అంటే తుంటికి ముందు భాగంలో కొంతమందికి పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. దానికి ఎక్కువగా ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో మనకి ఈ తొడ దగ్గర ఒక కండరం, అంటే చిన్న నరం అనేది మీద ప్రెషర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఈ గ్రాయిన్ అంటే గజ్జల్లో నొప్పి రావడము, తొడ ముందు భాగం పెయిన్ రావడము అనేది ఎక్కువగా చూస్తుంటాము. వీటిని మెరాల్జియా పారాస్థెటికా అంటుంటారు. ఇది ఏంటంటే ఒక ఫెమరల్ క్యూటేనియస్ నర్వ్ అనే నర్వ్ మీద ప్రెషర్ రావడం వల్ల ఇట్లా ఎక్కువగా వాళ్ళకి ఈ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అన్నట్టు. ఇది కాకుండా కొంతమందిలో ఎక్కువగా మేము ఇంతకుముందు అన్నట్టు ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత ఎక్కువగా మనము ఈ తుంటి నొప్పి ఎక్కువగా చూస్తాం. దీనికి ఎక్కువ ప్రధాన కారణం ఏంటంటే ఈ కోవిడ్ ఎవరైతే ఈ కోవిడ్‌తో సఫర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నోళ్ళు, అప్పుడు మనం ఎక్కువగా ఈ స్టెరాయిడ్స్ యూసేజ్ ఎక్కువగా వాడడం వల్ల వాళ్ళకి ఈ తుంటిలో ఉండే ఏదైతే ఈ జాయింట్‌లో మనకి ఫీమర్ అంటారు. ఆ ఫీమర్ బాల్ అనేది వాళ్ళకి వాస్కులర్ సప్లై, అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఆ బాల్ ఏదైతే జాయింట్ దగ్గర ఉండే బాల్ ఏదైతే ఉంటుందో ఫీమర్ ఇది హెడ్, ఎప్పుడైతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయినప్పుడు వాళ్ళకి మొత్తం ఆ నెక్రోసిస్ అయిపోయి ఆ హెడ్ మొత్తము అరిగిపోవడం అనేది గమనిస్తుంటారు. దీన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. ఇది ఎక్కువగా ఈ స్టెరాయిడ్స్ యూసేజ్ వల్ల ఎక్కువగా మనం చూస్తుంటాం. అందుకని ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పేషెంట్స్‌కి ఎవరైతే కోవిడ్‌తో బాధపడి ఈ స్టెరాయిడ్ తీసుకున్న వాళ్ళలో మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చూస్తున్నాం అన్నమాట. ఇది కాకుండా కొంతమందికి బ్లడ్, అంటే సికిల్ సెల్ డిసీజ్ అంటారు. ఈ సికిల్ సెల్ అనీమియా అనే పేషెంట్స్‌లో కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎక్కువగా మనం ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం అన్నట్టు. కొంతమందిలో ఈ ఫ్రాక్చర్, అంటే మనకేందంటే ఈ తుంటి భాగంలో ఉండేది ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్స్ అంటుంటారు. ఈ ఫ్రాక్చర్ వల్ల కూడా వాళ్ళకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఆ హెడ్, వాళ్ళకి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయినప్పుడు ఆ నెక్రోసిస్, అంటే దాని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఫామ్ అయ్యి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌ను, అంటే ఈ తుంటి నొప్పి రావడానికి గల కారణాలు అన్నట్టు. ఇది కాకుండా కొంతమందికి ఈ తుంటి పక్క భాగం అన్నమాట, వాళ్ళకి కొంతమందికి పెయిన్ ఎక్కువగా గమనిస్తుంటారు. దాన్ని మనం ట్రొకాంట్రిక్ బర్సైటిస్ అంటుంటారు. ఈ ట్రొకాంట్రిక్ బర్సైటిస్ అనేది వీళ్ళకి పిరుదుల్లో ఉండే కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలు ఈ ఫీమర్ దగ్గర అటాచ్‌మెంట్ ఉంటాయి. ఆ కండరాలు ఎప్పుడైతే ఆ ఫీమర్ దగ్గర అటాచ్‌మెంట్ అయినప్పుడు ఆ కొన్ని కండరాల మధ్యలో బర్సా అనే ఉంటుంది. ఆ బర్సా ఎప్పుడైతే రాపిడికి గురై ఇన్‌ఫ్లమేషన్‌కి అవుతుందో అటువంటప్పుడు వీళ్ళకి ఆ బర్సైటిస్ అనే దాని వల్ల మూలాన వాళ్ళకి ఈ నొప్పి ఎక్కువగా గమనిస్తుంటాం. అంటే ఇది ఎక్కువగా మనకి హిప్ జాయింట్‌కి, ఈ తుంటికి పక్క భాగంలో గమనిస్తుంటాం అన్నమాట. అది కాకుండా కొంతమందిలో ఈ తుంటికి వెనక భాగంలో కూడా ఈ నొప్పి వస్తుంటుందన్నట్టు. దీనికి గల ప్రధాన కారణం మన తుంటి వెనకాల ఎక్కడైతే బటక్స్ ఏరియాలో కొంతమందికి చిన్న కండరం పైరిఫార్మిస్ మజిల్ అనే మజిల్ కండరము ఎక్కువగా తీవ్రంగా ఒత్తిడికి లోనైనప్పుడు అది కాన్స్టెంట్‌గా ఈ ప్రెషర్‌కి గురై ఆ కండరానికి కింద భాగంలో నరం సయాటిక్ అనే నరం మీద ఆ ప్రెషర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తుంటికి వెనక భాగంలో పెయిన్ అనేది ఎక్కువగా కంప్లెయింట్ చేస్తుంటారు. ఇది మనం జనరల్‌గా ప్రధానంగా మనకి ఈ తుంటి నొప్పి రావడానికి గల కారణాలు, ఈ కారణాలను ఎక్కువగా మనం చూస్తుంటాం. ఎవరైతే ఈ తుంటి నొప్పితో బాధపడుతుంటారో వాళ్ళలో వీటిలో ఏదన్నా ఒకటి వాళ్ళకి అంటే ఈ ప్రాబ్లమ్ ఇదేదైతే చెప్పానో దాంట్లో ఏదో ఒకటి వాళ్ళకి ఫిట్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
కానీ మీకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనము ఈ వేవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎక్కువగా చూస్తున్నాం అన్నట్టు. ఇది అండి తుంటి నొప్పికి గల ప్రధాన కారణాలు. ఒకటి అంటే నరం మీద కంప్రెషన్ రావటం. అంటే ఎక్కువగా పోస్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళలో ఒబేసిటీ ఉన్న వాళ్ళు చూస్తాం. దాన్ని మెరాల్జియా పారాస్థెటికా అంటుంటారు. రెండో కారణము మనకి ఈ అరుగుదల. అంటే ఆఫ్టర్ 50, 60 ఇయర్స్ తర్వాత ఏదైతే జాయింట్‌లో అరుగుదల వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. దానివల్ల పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి ఇవి ఎక్కువగా మనకి వెస్టర్న్ కంట్రీస్‌లో ఎక్కువగా చూస్తుంటాము. ద థర్డ్ వన్ ఈస్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాము. అది ఎప్పుడైతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల వాళ్ళకి ఏదైతే తుంటి దగ్గర ఉండే అది మనకి జాయింట్‌లో హెడ్ దగ్గర వాళ్ళకి సర్క్యులేషన్ తగ్గినప్పుడు మొత్తం హెడ్ అంతా వాళ్ళకి కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. దాని తర్వాత మనము ట్రొకాంట్రిక్ బర్సైటిస్ అంటారు. అంటే మనకి పిరుదుల్లో ఉండే కండరాలు మనకి ఆ ఫీమర్ బోన్ దగ్గర అటాచ్‌మెంట్ అవుతుంది. దానిలో ఎక్కువగా రాపిడినప్పుడు కూడా వాళ్ళకి ఇటువంటి పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. ఇది కాకుండా ఇంతకుముందు అనుకుంటే పైరిఫార్మిస్ సిండ్రోమ్. ఇవి ఎక్కువగా మనకి తుంటి దగ్గర నొప్పి రావడం గల కారణాలు కలుగ చేస్తాయండి. ఇదండి ఈరోజు టాపిక్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.